ఎలా ఉన్నారంతా? ఓటింగు సిట్యుయేషన్ గనక చూస్తే ఐదే 5 రోజులు మీరు ఓటేసేదిగా. ఆల్రెడీ నిన్న టైం అయిపోయింది. 5 డేస్. ఈ రోజు నుంచి ఫ్రైడే రోజు నైట్ 12 PM వరకు 11:59 వరకు తీసుకుంటారు. కాబట్టి జాగ్రత్తగా ఓట్స్ వేయండి. తనుజకి నెక్స్ట్ లెవెల్ ఓటింగ్ జరుగుతుంది. అదేవిధంగా కళ్యాణ్‌కి గూడా ఓటింగ్ జరుగుతుంది. ఇమాన్యుయల్‌కి ఉంది. అయినా సరే ఇమాన్యుయల్ వెనకబడిపోతుండు. ఇమాన్యుయల్‌కి ఓటింగ్‌లో తక్కువ ఉంది. మిస్డ్ కాల్స్‌లో ఎక్కువ ఉంది. కళ్యాణ్‌కి కూడా అలానే ఉంది. జియో హాట్‌స్టార్‌లో గనక మనం చూసినట్లయితే ఓటింగ్ నెక్స్ట్ లెవెల్ ఓటింగ్ పడుతుంది తనుజకి. చాలా అంటే చాలా ఓటింగ్ పడుతుంది. జియో హాట్‌స్టార్ అసలు అంటే చాలా డిఫరెన్స్ తోటి అంత డిఫరెన్స్ ఉందంట ఓటింగ్‌లో. అఫీషియల్‌లో గూడా తనుజకి జియో హాట్‌స్టార్‌లో చాలా అంటే చాలా ఓటింగ్ పడుతుంది. మిస్డ్ కాల్స్‌లో మాత్రం తనుజ వెనకబడ్డది. ఇది మీరు అబ్జర్వ్ చేయాలి. మిస్డ్ కాల్స్‌లో తనుజ వెనకబడింది. మిస్డ్ కాల్స్‌లో మాత్రం ఇమాన్యుయల్ గావచ్చు, కళ్యాణ్ పడాల గావచ్చు, వాళ్ళకి మిస్డ్ కాల్స్ బాగా వస్తున్నాయంట. అంటే వాళ్ళకి మిస్డ్ కాల్స్‌లో ఎక్కువ ఓటింగ్ నడుస్తుంది. అర్థమైతుంది గదా! జియో హాట్‌స్టార్‌లో మాత్రం తనుజ నంబర్ 1 పొజిషన్‌లో ఉంది. అంటే టచ్ కూడా చేయలేరు. ఆమె దరిదాపుల్లో కూడా ఎవరు రారు అనే విధంగా తనుజకి ఆ రకమైన ఓటింగ్ అయితే పడుతుంది. మిస్డ్ కాల్స్‌లో తనుజ కొంత వెనకబడ్డది. వెనకబడ్డదంటే మొత్తానికి ఇమాన్యుయల్ అండ్ కళ్యాణ్ వాళ్ళకంటే తక్కువ మిస్డ్ కాల్స్ వస్తున్నాయి తనుజకి. ఇది మీరు అబ్జర్వ్ చేయాలి. అయితే ఒకటే నేను చెప్పదలుచుకున్నా. మెయిన్‌గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మీరు ప్రాంతం అని, భాష అని ఇలాంటివి చూడకపోతే బాగుంటదని నాకు అనిపిస్తుంది. పర్సనల్‌గా మీరు ఒక రియాలిటీ షో 'బిగ్ బాస్' ఆ రియాలిటీ షోకొచ్చిన తర్వాత ఎవరు ఆ గేమ్ మీద ఫోకస్డ్‌గా ఉన్నారు, ఎవరు అంత ఫోకస్డ్‌గా లేదు అనేది మీరు అబ్జర్వ్ చేయాలి. ఎవరు బాగా ఆడారు, టాస్క్‌లు ఎవరు బాగా ఆడారు, ఎవరు ఎంటర్‌టైన్ బాగా చేశారు, అంటే హౌస్ మొత్తం మీద స్టాండ్ తీసుకునే విషయంలో ఎవరు బాగా ముందుకు వెళ్తున్నారు, ఇవన్నీ చూసుకొని, ఇవన్నీ బేరీజ్ వేసుకొని కావాలంటే మీరు కామెంట్‌లో కూడా తెలియజేసుకోవచ్చు. ఇప్పుడు చూసేవాళ్ళు న్యూట్రల్ ఆడియన్స్ ఉంటారు. న్యూట్రల్ ఆడియన్స్ వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు వాళ్ళు చూస్తారు. జనరల్‌గా చూస్తారు కానీ లైవ్ ఇదంతా చూడరు. వాళ్ళు ఓన్లీ ఎపిసోడ్ మాత్రమే చూసుకొని వస్తారు. ఓట్లు వేసుకుంటారు. ఓట్స్ వేస్తారు. మిస్డ్ కాల్స్ ఇస్తారు. న్యూట్రల్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా కీలకంగా ఉంటారు. ఎందుకంటే ఇక్కడ పెద్ద డిఫరెన్స్ ఒక 5, 6, 7, 8, 9, 10 ఇట్లా అంత పర్సెంటేజ్ డిఫరెన్స్ ఏం లేదు. 1%, 2%, 3% లోపే ఉంటుంది. రన్నర్, విన్నర్‌కి డిఫరెన్స్ అనేది. కొన్నిసార్లు 3% వస్తుంది. కొన్నిసార్లు 1% వస్తుంది. కొన్నిసార్లు 1% కంటే తక్కువగా డిఫరెన్స్ ఉంటుంది. ఆ రకమైన ఓటింగ్ పర్సెంటేజ్ ఉంటుంది కాబట్టి ఆ న్యూట్రల్ ఆడియన్స్ అనేది వాళ్ళు కింగ్ మేకర్ లాగా ఉండరనమాట. మనం అంతే ఒక్క మాటలో చెప్పాలంటే న్యూట్రల్ ఆడియన్స్ చేతిలోకి వెళ్ళిపోయింది. ఆ తక్కువ పర్సెంటేజ్ అనేది కింగ్ మేకర్‌గా న్యూట్రల్ ఆడియన్స్. వాళ్ళు ఎటువైపు వెళ్తే అటే ఓట్లు పడతాయి. కాబట్టి ఇప్పుడు తనుజ ఫ్యాన్స్ ఉన్నారు. తనుజ ఫ్యాన్స్ మీరు ఏంటి? తనుజ ఏంటి? ఫస్ట్ వీక్ ఏంటి? సెకండ్ వీక్ ఏంటి? థర్డ్ వీక్ ఏంటి? ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్, నైన్త్, 10థ్, 11, 12, 13, 14 ఏంటి ఆమేం జేసింది? ఏంటి? విన్నర్ ఎందుకు గావాలి తనుజ? మీరెందుకు అనుకుంటున్నారు? అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే ఏం లే ఒక కామెంట్ రాసుకొని మీరు కాపీ పేస్ట్ చేసుకొని అన్ని ఛానెల్‌లో గూడా పెట్టేసుకోవచ్చు. అదే విధంగా కళ్యాణ్ ఎందుకు తోపనుకుంటుర్రు? కళ్యాణ్ ఎందుకు విన్నర్ గావాలనుకుంటున్నారు? అనేది ఆ రకంగా మీరు పెట్టుకుంటే కొంత హెల్ప్ అయితదని చెప్తున్నా. ఇక మీ ఇష్టం. మీ పర్సనల్ అది. పెట్టుకోరు లేకపోతే లేదు గానీ అన్ని ఛానెల్స్‌లో గూడా పెట్టుకుంటే అది కొంత హెల్ప్ అయితుందనైతే నేను జెప్తున్నా. నాకనిపించిన ఒపీనియన్ అది. కళ్యాణ్ గావచ్చు, ఇమ్మినల్ గావచ్చు, సంజన గారికి గావచ్చు, డేమన్‌కి గావచ్చు, ఈ 5గురికి గూడా మీరు అలా ఉంటే కొంత హెల్ప్ అవుతుందనేది నా ఉద్దేశ్యం అంతే. అయితే ఇంకొకటి ప్రాంతం చూడొద్దు, లాంగ్వేజ్ ఇట్లాంటివి చూడవకని ఎందుకంటున్నానంటే, నా పర్సనల్ ఒపీనియన్ అది. ఎందుకు చెప్తున్నానంటే, ఆర్మీ అంటే ఆర్మీ వచ్చేసి ఓన్లీ తెలుగు ప్రజలకు మాత్రమే సెక్యూరిటీగా ఉంటారా వాళ్ళు? లేదు గదా! భారతదేశం మొత్తానికి కదా! ఇండియా మొత్తానికి వాళ్ళున్నప్పుడు, భారత్ మొత్తానికి వాళ్ళున్నప్పుడు, వాళ్ళని మనం ఇండియా లెవెల్‌లో అలా తీసుకుంటున్నప్పుడు ఇప్పుడు ఇండియా అంటే అందరూ ఉంటారుగా. తెలుగు వాళ్ళుంటరు, కన్నడ వాళ్ళుంటరు, తమిళులుంటరు, మలయాళులుంటరు, భోజ్‌పూరి ఉంటారు, మరాఠీ ఉంటారు. అన్ని లాంగ్వేజ్ భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ గూడా ఉంటారు. అలా చూడండి. అది గేమ్ షోలా చూడండి. గేమ్ షోలో మీకు ఏ పర్సన్ బాగా నచ్చారు? ఎవరు ఫోకస్డ్‌గా ఉన్నారు? ఎవరు బాగా టాస్క్‌లు ఆడిర్రు? ఎవరు మంచిగా స్టాండ్ తీసుకుంటుర్రు? ఇలా ఈ రకంగా మీరు అన్ని ఎవరు మిమ్మల్ని బాగా మంత్రముగ్ధులు చేసిర్రు? మేము ఇంట్రెస్ట్ మీకు క్యూరియాసిటీ కలిగించిర్రు అనేది ఇలాంటి అంశాలు తీసుకొని అరే! ఈమె బాగా ఆడింది. ఈమె బాగా చేసిందిరా. ఈమె చాలా ఫోకస్డ్‌గా ఉందిరా. లేదంటే ఇతను బాగా ఆడాడు. ఇతను చాలా ఫోకస్డ్‌గా ఉన్నాడు.
చాలా బాగా టాస్కులు ఆడుతుండు, ఇతను బాగా ఎంటర్టైన్ చేశాడు, ఇతను బాగా ఇట్లా ఆడ జరిగిన అన్ని అవి తీసుకోండి. అవి బేరీజు వేసుకొని వాటి ప్రకారం మీకు నచ్చినోళ్ళకి వేసుకోండి ఓట్లు. మీకు నచ్చినోళ్ళకి ఓట్లేసుకోండి. మిస్డ్ కాల్స్ ఇచ్చుకోండి. నేను వీళ్ళకెయ్యండి పర్టిక్యులర్‌గా ఈమెకెయ్యి, ఈయనకెయ్యి, ఆమెకెయ్యి నేను అట్లా ఏం చెప్పట్లే. మీ ఒపీనియన్. కాకపోతే జెన్యూన్‌గా మీరు మీ ఒపీనియన్ తీసుకోండి. అంతేగాని ఒకళ్ళు ఆర్మీ అని, ఒకళ్ళు సీరియల్ ఆర్టిస్ట్ అని, సీరియల్ ముద్దమందారం చేసింది ఈ అమ్మాయి. 1000 ఎపిసోడ్‌లకు పైగా చేసింది. కాబట్టి అట్లా వద్దు. అట్లా తీసుకోపోకండి. ఆర్మీ అనేది పక్కన. ఇటు ముద్దమందం సీరియల్ అనేది ఇటు పక్కన. పర్సనల్‌గా షోలో ఎలా ఉన్నారు? షోలో వాళ్ళు ఎలా ఉన్నారు? షోకి ఎంత హెల్ప్ అయింది? మీకు ఎంతవరకు వాళ్ళు షో పరంగా చూస్తే మీకు హెల్ప్ అయ్యారనేది అది చూడండి. అంతేగాని బయట వాళ్ళు చేసింది అదంతా తీసుకొచ్చి ఇక్కడ పెట్టి అలా చూడడం కరెక్ట్ కాదు అనేది నా ఒపీనియన్. అంతే. ఫైనల్‌గా ఇక మీ డెసిషన్ మీరు తీసుకోండి. మీరు ఓట్లు వేసుకోండి. అది జియో హాట్‌స్టార్‌లో ఒకటైతే నేను చెప్పగలుగుతా. ముఖ్యంగా జియో హాట్‌స్టార్‌లో మాత్రం తనుజ గారికి బాగా ఓటింగ్ పడుతుంది. అఫీషియల్‌లో ఆ రకంగా తెలుస్తుంది. మిస్డ్ కాల్స్‌లో మాత్రం కొంత వెనకబడ్డది తనుజ. ఇటు మిస్డ్ కాల్స్‌లో కళ్యాణికి కావచ్చు, ఇమాన్యుయల్ కావచ్చు బాగా పడుతున్నాయంట మిస్డ్ కాల్స్. కొంచెం అక్కడ తనుజ వెనకబడింది. అయినప్పటికీ ఆర్డర్ ఎలా ఉంది? ప్రస్తుతం ఇప్పుడు మనం గనక చూసుకున్నట్లయితే ఆర్డర్ నెంబర్ 1 పొజిషన్‌లో తనుజ గారే ముందుకు వెళ్తున్నారు. చాలా స్లైట్ డిఫరెన్స్ తోటి కళ్యాణ్‌కి, తనుజకి ఉందన్నమాట. 1% కంటే తక్కువ డిఫరెన్స్ తోటి అటు తనుజ అండ్ కళ్యాణ్ ఓటింగ్ అయితే ముందుకు వెళ్తుంది. దాని తర్వాతకి థర్డ్ ప్లేస్‌లో గనక చూస్తే సంజన గారి ఓటింగ్ థర్డ్ ప్లేస్‌లో పడుతుంది. సంజన గారికి జియో హాట్‌స్టార్‌లో ఒక న్యూట్రల్‌గా ఒక పర్సెంటేజ్ ఓటింగ్ నడుస్తుంది. మిస్డ్ కాల్స్‌లో కూడా ఆమెకి ఒక రకంగా ఒక అంటే ఒక టైప్ ఆఫ్ ఆడియన్స్ వాళ్ళు పర్ఫెక్ట్‌గా ఆమె వైపు నిలబడి ఆమెకు ఓట్లు వేసుకుంటూ వెళ్తుర్రు. థర్డ్ ప్లేస్‌లో సంజన గారు ఉన్నారు. ఇవాళ మార్నింగ్ వరకు అట్లా చూసుకున్నట్లయితే కొంత ఇప్పుడు చివర్లో ఉన్నటువంటి థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ప్లేసుల్లో కొంచెం అటు ఇటు రొటేట్ అవ్వడం ఇది జరుగుతుంది గానీ, ఇప్పుడు కొంత మెజారిటీ సాధించారు. సంజన గారు కొంచెం బెటర్‌గా ఒక 2% డిఫరెన్స్ తోటి సంజన గారే థర్డ్ ప్లేస్‌లో ఉన్నారు. అంటే ఫోర్త్‌కి, ఫిఫ్త్‌కి ఆమెకి 2% డిఫరెన్స్ తోటి సంజన గారే థర్డ్ ప్లేస్‌లో వెళ్ళిపోతున్నారు. ఆమెకు అలాంటి ఓటింగ్ జరుగుతుంది. ఇటు చూస్తే ఇమాన్యుయల్‌ని ఆశ్చర్యం అనిపిస్తది. కానీ బ్యాడ్ లక్ అంతే. ఇక స్టార్టింగ్ నుంచి అతను ఎక్కువగా ఎంటర్‌టైన్ చేశాడు. అంతా ఉందిలే గానీ ఆడియన్స్‌కి ఓటింగ్ పరంగా కనెక్షన్ అతను ఆ కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల ఇమాన్యుయల్ అన్ని టాస్కులు ఆడి గెలుచుకున్నారు. మీరు టాస్కుల పరంగానే చూసి ఓట్లేయాలంటే మాత్రం ఇమాన్యుయల్ నెంబర్ 1 పొజిషన్‌లో ఉండాలి. కానీ లేదే మరే అలా కాదు గదా! అలా అన్నమాట. మీరు మిగతా వాళ్ళ విషయంలో కూడా తనుజ విషయంలో గావచ్చు, కళ్యాణ్ విషయంలో గావచ్చు అది చూసుకొని ఓటేయండి. షో పరంగా చూసుకొని ఓట్లేయండి. అంతేగాని బయట సీరియల్ ఆర్టిస్టు, ఆర్మీ అబ్బాయి ఇట్లా అది చూడకపోతే బెటరు. మంచిగుంటది. అంటే నెక్స్ట్ టైమ్ ఆ బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చే వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళు బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చిన తర్వాత హౌస్‌లో ఎలా మనం ఆట ఆడుతున్నాం, ఎలా మన గేమ్ చూపిస్తున్నాం, ఎలా ఫోకస్డ్‌గా ముందుకెళ్తున్నాం, ఇది చూస్తేనే ఆడియన్స్ ఓట్లేస్తారా? ఎవరు అంత ఫోకస్డ్‌గా, అంత టాస్కులు బాగా ఆడి, అంత స్టాండ్‌గా తీసుకొని అంత జెన్యూన్‌గా ఉన్న పర్సన్స్ ఎవరున్నారా అని చూసి వాళ్ళకి మాత్రమే ఓట్లేస్తున్నారు ఆడియన్సు. బయట మనం ఏదో ఒక ఫీల్డ్ నుంచి అంటే ఇట్లా ఒక జాబ్ సైడ్ నుంచి వచ్చి లేదా ఒక ఆర్టిస్ట్ సైడ్ నుంచి వచ్చి ఇట్లాగ మనకి బయట ఆ రకమైనటువంటి ఒపీనియన్ ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ మనకి గంపగుత్తగా ఏసేస్తారు. మనం హౌస్‌లోకి వచ్చేసి మంచి కాలు మీద కాలేసుకొని కూర్చోవచ్చు. పెద్దగా ఏదో అవసరం వచ్చినప్పుడు 2 మాటలు మాట్లాడొచ్చు. అలా ఉంటే చాలు మనకి ఓట్లు పడిపోతాయి అనుకుంటే అది వేస్ట్. ఎవరు అంత ఇంట్రెస్ట్ చూపియరు. ఎప్పుడు కూడా దానికి అంత క్యూరియాసిటీ రాదు. అంత ఇంట్రెస్ట్ ఉండదు. నువ్వు ఫస్ట్ రోజే తెలిసిపోతాయి. నీకు హౌస్‌లోకి వచ్చిన తర్వాత ఆ! ఈ ఈ వ్యక్తి పలానా సంబంధించినటువంటి ఫీల్ కదా! ఓకే. ఇతను కేసేసుకుందాం గంపగుత్తగా. అతను అయిపోతాడు విను. ఇక స్టార్టింగ్ నుంచి అలాగనే ఉంటాయి. మిగతా 15 మంది వచ్చేసి ఆడ 15, 20 మంది వచ్చేసి వాళ్ళు కొట్టుకొని, ఆటలాడి ఇదంతా చేసి వాళ్ళకైతే అన్యాయం జరుగుతున్నట్టే కదా! కాబట్టి అలా చూడబాకండి. ఒక సీరియల్ ఆర్టిస్ట్ అని, ఒక ఆర్మీ అని, ఇంకో ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్ అని, జబర్దస్త్ అని అట్లా చూడబాకండి. హౌస్‌లోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా ఆడుతున్నారు గేము, ఎంత ఫోకస్డ్‌గా ఉన్నారు, ఎట్లా స్టాండ్ ఎలా తీసుకుంటున్నారు, ఎలాంటి సందర్భంలో ఎలాంటి స్టాండ్ తీసుకుంటున్నారు, అదే ఎంటర్‌టైన్‌మెంట్ ఎలా చేస్తున్నారు, టాస్క్‌లు ఎలా ఆడుతున్నారు, అన్ని కోణాల్లో మీరు చూసుకొని ఓట్లు వేస్తే బాగుంటదనేది నా ఒపీనియన్. ఇక ఫైనల్‌గా ఓట్లు వేయడం అదంతా కూడా మీ డెసిషనే. ప్రస్తుత సిట్యుయేషన్ చెప్పా కదా! టాప్ 1లో తనుజ గారు ఉన్నారు. టాప్ 2లో కళ్యాణ్ ఉన్నారు. చాలా స్లైట్ డిఫరెన్సే. ఎప్పుడైనా మారిపోవచ్చు. అలాంటి సిట్యుయేషన్ ఉన్నది. జియో హాట్‌స్టార్‌లో తనుజ గారికి బాగా ఓటింగ్ నడుస్తుంది. మరొకసారి చెప్తున్నా. అంటే ఆమెకు నడుస్తుంది. మిస్డ్ కాల్స్‌లో కొంత తగ్గింది. మిస్డ్ కాల్స్‌లో మాత్రం కళ్యాణ్‌కి, ఇమాన్యుయల్‌కి బాగా ఓటింగ్ నడుస్తుంది. ఇటు సంజన గారికి చూస్తే ఆమెకి జియో హాట్‌స్టార్‌లో మంచి ఓటింగే ఉంది.
ఇటు మిస్డ్ కాల్స్లో కూడా మంచిగానే ఉంది. అంటే థర్డ్ పొజిషన్కి సంజన గారు బెటర్గా వచ్చారనమాట. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో సంజన గారు థర్డ్ ప్లేస్లోకి రావడానికి ఆమెకి అన్ని అర్హతలు ఉన్నట్టుగా ఆ ఓటింగ్ నడుస్తుంది. తర్వాత చూస్తే ఇమాన్యుయల్ 4th ప్లేస్లో కొనసాగుతుండు, 5th ప్లేస్లో డెమాన్ పవన్ కొనసాగుతుండు. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి సిచ్యువేషన్. మరికొన్ని అప్డేట్స్తో మరో వీడియోతో మేము ముందుకు వస్తా. కామెంట్ చేయండి, విన్నర్ ఎవరైతారు అనేది. ఇప్పుడు కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే కళ్యాణ్కి మీరు పెట్టుకోండి మెసేజ్లు, తనుజ ఫ్యాన్స్ తనుజకు పెట్టుకోండి. ఇంకా రిమైనింగ్ ఎవరు సంజన గారు, ఇమాన్యుయల్ ఉంటే కూడా, డెమాన్ పవన్ ఉంటే కూడా వాళ్ళకి మీరు మెసేజ్ చేయండి, బెస్ట్ విషెస్ తెలియజేయండి. ఇంకా వాళ్ళకి సంబంధించినటువంటి మిగతా ఫ్యాన్స్ను కూడా మీరు అట్రాక్ట్ చేసుకోవడం కోసం ఎలాంటి అంటే అలా అని చెప్పేసి లేనిపోని కామెంట్స్ తీసుకొచ్చి పెట్టవాకండి. వాళ్ళు గేమ్లో ఎలా ఆడారు, ఎలా ఉన్నారు దాని గురించి పెడితే చూసిన వాళ్ళే కొంచెం అవును కదా అని అనిపించాలి. ఇప్పుడు కళ్యాణ్ గురించి ఒక మెసేజ్ కనుక మీరు కామెంట్ చేస్తే వాళ్ళకి అనిపించాలి, అరే అవును కదరా కళ్యాణ్ ఇక్కడ ఇలా చేశాడు కదా, చాలా బాగా స్టాండ్ తీసుకున్నాడు కదా, ఇక్కడ బాగా టాస్క్ ఆడాడు కదా, అలా ఉండాలి. తనుజ గురించి చెప్తే కూడా అలా అనిపించాలి చూసే వాళ్ళకి, అరే నిజమే కదరా మనం పొరపాటు ఎట్నో అంటే ఏదో బయట ఇలా కదా అది అనేసి మనం వాళ్ళ ప్రొఫెషన్ తీసుకొని మనం అట్లా ఓట్లు కుమరించుకుంటున్నాం. అది కాదు, ఇక్కడ తనుజ ఇట్లా బాగా చేసింది కదా, ఇట్లా స్టాండ్ తీసుకుంది, ఇట్లా కామెడీ చేసింది, ఇట్లా ఎంటర్టైన్ చేసింది, ఇంత ఫోకస్డ్గా అమ్మాయి ముందుకు వెళ్తుంది, వాళ్ళకి మరీ చెప్పి మరీ వెళ్తుంది. నేను గేమ్ ఆడడానికి వచ్చా గేమ్ ఆడుతున్నా, గేమ్లోకి వెళ్ళినప్పుడు గేమే ఆడదాం, గేమ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మనం మంచిగా ఫ్రెండ్లీగా ఉందాం, రిలేషన్స్ బాండ్స్ అన్నీ. అంటే గేమ్ అంటే ఆ టాస్కులు అట్లాంటివి ఆడాల్సిన సందర్భంలో, ఓటింగ్ చేసుకోవాల్సిన సందర్భంలో, సపోర్టివ్ తీసుకోవాల్సిన సందర్భంలో, అలాంటి టైంలో ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ఒక గేమర్గానే ఆడదాం అని ఆమె చెప్పడం, అది మీకు నచ్చుతుందా? ఎవరు ఇమాన్యుయల్ గురించి కావచ్చు, సంజన గారి గురించి కావచ్చు, డెమాన్ గురించి కావచ్చు, అలాంటి మీకు ఏది అనిపిస్తే అది అట్లాంటి కామెంట్స్ పెట్టుకుంటే మిగతా ఫ్యాన్స్గా ఉన్నటువంటి ఆడియన్స్ కూడా కొంత వాళ్ళు కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. న్యూట్రల్ ఆడియన్స్ కూడా కామెంట్స్ కనుక చూసుకుంటే అరే అవును కదా మనం ఇటు వేసుకుందాం అనే అట్లా చేంజ్ వచ్చే అవకాశాలు ఉంటాయి, ఉండొచ్చు, మ్యాక్సిమం ఉండొచ్చు. దానికోసం చెప్తాను, ఎందుకంటే చాలా స్లైట్ డిఫరెన్స్ తోటి వెళ్తుంది ఈ ఓటింగ్. దానికోసం నేను చెప్తున్నా. ఫైనల్గా ఇక మీ డెసిషన్, మీ ఒపీనియన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.